రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు రెఫరెన్స్ మరొకసారి. 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయం 22, 23, 25 వరకు చదువుతారు. ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో తాను అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కూడా కాదే, ఎందుకు దైవజనుని యొద్దకు వెళ్తాను అని చెప్తున్నావు? నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అనండి గట్టిగా. మీ నోటితో మాట. బాగా చెప్పారులే కానీ ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కొనసాగించి చదువుతారు. ఇప్పుడు గాడిదకు గంత కట్టించి ఎక్కడ బెల్లు కొట్టొద్దు, బ్రేక్ వేయొద్దు, నేను చెప్తేనే నువ్వు ఆగాలి, స్పీడ్గా పోని. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న దైవజనుని యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వైపు చూస్తూ ఇక దేవుని వాక్యాన్ని వినాలి. ఘనురాలైన స్త్రీ. ఆ ప్రాంతములో షునేమి పట్టణానికి సంబంధించిన వ్యక్తిగా తను కనబడుతున్నారు. బైబిల్ గ్రంథములో దావీదు అవసాన కాలమందు తనకు వెట్ట కలిగించడానికి కౌగిటికి తీసుకొని వచ్చిన సహోదరి కూడా షునేమి పట్టణానికి సంబంధించిన వ్యక్తిని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనకు కనబడుతుంది ఘనురాలైన స్త్రీ. ఈమె కూడా ఆ షునేమి పట్టణానికి సంబంధించిన స్త్రీ. అలాగే పరమగీతములో ఉన్న షోలమ్మితి కూడా ఈ పట్టణానికి సంబంధించిన వ్యక్తి అని చరిత్రకారులు కొందరు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ఘనురాలైన స్త్రీ షునేమి పట్టణానికి చెందింది. ఆ షునేమి పట్టణములో దైవజనుడైన ఎలీషా దేవుని పరిచర్య చేస్తున్నారు. ప్రాంతములో పరిచర్య చేస్తూ ఉండగా ఈమె ఆ దైవ సేవకుడిని బాగా గమనించి గుర్తించి తన భర్తతో చెప్తుంది ఒక మాట. ఏమనంటే, మన ప్రాంతమునకు వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొడతారేమో అనుకున్నాను అట్లా. గమనించాలి, మనము దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని గమనించేవారు, మనల్ని గ్రహించేవారు, మనకి మార్కులేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ షునేమి పట్టణస్థురాలు ఘనురాలైన స్త్రీ ఎలీషా చేస్తున్న పరిచర్య, ఎలీషా చేస్తున్న ప్రార్థన, ఎలీషా పాడుతున్న పాట, ఎలీషా చేస్తున్న ప్రసంగం ఇవన్నీ గమనించి భర్తకు చెప్తున్నారు. ఏమనంటే, మన ప్రాంతానికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా. అయితే అతనికి మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాం, ఓ మంచం వేయిద్దాం, ఓ దీపం పెడదాం, ఒక బల్ల వేయిద్దాం అంటే ఆమె యోగ్యురాలు గనుక భర్త సమ్మతించారు. ఆ రీతిగా గుడారాన్ని ఏర్పాటు చేశారు. గృహప్రవేశం అని ఆయన ఆహ్వానిస్తే రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్తే వాళ్ళు అంటారు, ఇది మాకు కాదయ్యా, ఈ గది నీకే. వెంటనే ఎలీషా ఆలోచన చేసి, నాకు గది కట్టించేంత స్తోమత ఉందా ఈమెకి? వెంటనే ఆలోచించాడు, ఈమెకేమైనా కావాలా? నేను ప్రవక్తనే కదా, రాజులతో ఏమైనా మాట్లాడాలా, మంత్రులతో ఏమైనా మాట్లాడాలా? పాత నిబంధన కాలములో రాజుల కంటే, అధికారుల కంటే, ప్రభుత్వములో ఉన్నటువంటి గనులైన వారి కంటే ప్రవక్తకే అత్యంత విలువ ఉండేది. దేవునికి స్తోత్రం. ప్రవక్త ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే రాజులు సైతం క్యూ కట్టి నిలబడేవాళ్ళు. సమాధానంగానే వస్తున్నాడా, లేకపోతే దేవుని ఉగ్రత పాత్ర ఏమైనా తెస్తున్నాడా అన్నట్లుగా గమనిస్తూ వస్తూ ఉండేవాళ్ళు. అయితే అలాంటివి ఏమీ లేవు. కానీ బ్రదర్ చెప్పాడు, శిష్యుడు చెప్పాడు, ఈమెకు కొరత ఉందయ్యా, నీకు గది కట్టించేంత స్తోమత ఉంది, కానీ ఆమె జీవితంలో పిల్లలు లేరు, సంతానం లేదు అని చెప్తే వెంటనే ఆమెను పిలిచి, రాబోయే కాలానికి మీదట ఇదే సంవత్సరానికి నీ కౌగిట చక్కటి కుమారుడు ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమె అంటారు, నేను అడగలేదు కదా, కానీ ఆ ప్రకారమే జరుగుతుంది. చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పొలం పనికి వెళ్ళారు. ఆకస్మికంగా ఆ బిడ్డ మృతి చెందవలసి వచ్చింది.
ఆ బిడ్డను తీసుకొని పొలానికి వెళ్ళారు. పొలములో పని చేస్తూ ఉండగా ఎండ తగిలి ఆ బిడ్డ చనిపోయారు. వెంటనే ఆమెం చేశారు అని అంటే, భూస్థాపన కార్యానికి ఏర్పాటు చేయకుండా ఏ భక్తి కలిగిన దైవజనునికైతే తన ఇంటి మీద గది కట్టించిందో ఆ దైవజనుని గదిలో తన కుమారుని యొక్క దేహాన్ని పరుండ పెట్టి వెంటనే తన భర్త యొద్దకు వెళ్ళి చెప్తున్నారు, నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది, నేను కర్మేలులో ఉన్న మన దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళ్ళుట మంచిది. భర్త అంటారు, నేడు అమావాస్య కాదే, నేడు విశ్రాంతి దినము కాదే, ప్రత్యేక ప్రార్థన కూడికేమి ఈరోజు లేదే. మరలా చెప్తారు, నేను కర్మేలుకు వెళ్ళుట మంచిది అనండి. గట్టిగా మీ నోడుతో మాట, పక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట. కర్మేలుకు వెళ్ళుట మంచిది అనండి. ఈ దగ్గరలో ఏడందా కర్మేలు ప్రార్థనా మందిరం పోదాం ఆడకని చెప్పి మరలా మీరు చేశారు. యేసుబాబు గారు నా మీద కేసు పెడతారు. కర్మేలుకు వెళ్ళుట మంచిది. ఈ కర్మేలుల గురించి 2 మాటలు చెప్తానండి. ఈ కర్మేలు అనే ప్రాంతము పర్వతముల చేత నింపబడింది. ఇశ్రాయేలు దేశములో ఉంటుంది. హాఫియా అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్లో, జిల్లాలో ఇది విస్తారంగా వ్యాపించబడిన కొండల వరుస. ఈ కర్మేలు కొండలు అనేవి ఇంచుమించుగా 39 కిలోమీటర్ల పొడవు ఉంటుందట. ఈ కొండలు, మీ మౌనం నశించునుగాక, చెప్పండి గట్టిగా, మీ నోరు తెరవబడునుగాక. ఏకీభవించకపోతే నాకు కడుపు మంటండు. సప్లై అవ్వాలంటే రిప్లై రావాలన్నారు మన పెద్ద సేవకులు చాలామంది. సప్లై అవ్వాలంటే ఏం చేయాలంట? టీవీ ముందు కూర్చున్నట్టు కూర్చోవద్దు ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా స్పందిస్తూ ఉండండి, ఏకీభవిస్తూ ఉండండి. విత్తబడుతున్న ప్రతి మాట దిట్టమైన చోట మేకు కొట్టబడినట్లుగా ఎవడు పెళ్ళగింపలేనంతగా లోతుగా దేవుడు నాటునుగాక. 100 పంట దేవుడు మీకు ఇచ్చునుగాక. కర్మేలుకు వెళ్ళుట మంచిది. నేడు అమావాస్య కాదు, నేడు విశ్రాంతి దినము కాదు, ప్రత్యేక ప్రార్థన కూడికి ఏమీ లేదు, కానీ నేను వెళ్ళాలి. ఈ కర్మేలు అనేది ఇంచుమించుగా 39 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉన్నది. 8 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందట. పొడవెంత, వెడల్పు ఎంత? 1724 అడుగుల ఎత్తులోనికి ఈ కర్మేలు కొండలు వ్యాపిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ కొండలంటే, ప్రవక్తలు ప్రార్థించడానికి, ప్రవక్తలు దేవునితో గడపడానికి, ప్రవక్తలు దేవునికి సమీపమై దేవుని చిత్తమేమిటో గుర్తించి దేవుని అంతరంగములో ఉన్న ఆలోచన ఏమిటో గ్రహించి ఆ మాటను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేయడానికి, ప్రార్థించడానికి, దేవునితో గడపడానికి, దేవునితో ముచ్చటించడానికి, దేవుని చిత్తమేమిటో గ్రహించడానికి అనుకూలముగా ఉండేవే ఈ కర్మేలు కొండలు. దేవునికి స్తోత్రం. ఈ కర్మేలు పర్వతం అయితే ఈ షునేమీయురాలు ఘనురాలు అంటారు, నేను కర్మేలుకు వెళ్ళుట మంచిది. ఒకవైపున కుమారుడు చనిపోయి ఉన్నాడు, ఒకవైపున కుమారుని యొక్క పార్థివ దేహం దైవ సేవకుని గదిలో బంధించబడి ఉన్నది. కుమారుడు చనిపోయాడన్న వార్త తన భర్తకు కూడా చెప్పలేదండి. ఆవిడ తన భర్తకు కూడా చెప్పలేదండి. తన ఇంటి వారికి ఎవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఆ కుమారుణ్ణి ఆ గదిలో ఉంచేసి దైవ సేవకుని యొద్దకు బయలుదేరుతుంది. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఆమె మనసులో ఉన్న విశ్వాసం ఏమిటంటే, ఆమె అంతరంగంలో ఉన్న ఆలోచన ఏమిటంటే, అడగకుండానే దేవుడు బిడ్డనిచ్చాడు, అడిగితే చనిపోయిన వాడిని బ్రతికించలేడా? కొట్టేది గట్టిగా కొట్టండి. ఉద్యోగం వచ్చిందంటే అస్సలు ఆగొద్దు. మీరు దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుందాం. తన కుమారుడు చనిపోయిన భర్తకు, ఇంటి వారికి ఆ విషయాన్ని చెప్పకుండా నేను కర్మేలుకు వెళ్ళుట మంచిది. ఆమె వ్యక్తిగత జీవితంలో నేను అడగకపోయినా కోరకపోయినా దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు, ఇప్పుడు గనక అడిగితే చనిపోయిన ఆ బిడ్డను మరలా బ్రతికిస్తాడేమో అని నేను కర్మేలుకు వెళ్దామని విశ్వాసంతో అనుకుంది. ఒక చనిపోయిన బిడ్డను ఇంట్లో పెట్టి ప్రార్థనకు వస్తారండి ఎవరైనా? చచ్చిన శవాన్ని ఇంట్లో పరుండబెట్టి ప్రభు బల్లారాధనకు వస్తారు ఎవరైనా? మాకు సోదకం అండి. ఏందంట? అసలు మేము ఎరగమన్నాడు చూస్తున్నారు నాకెళ్ళి. మాకు సోదకం అండి, మేము రాకూడదండి. క్రైస్తవ్యంలో ఆచారాలు ఉండకూడదు,
ఆత్మీయతే ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇలా ఎన్నెన్నో కారణాలు చెప్తూ వస్తూ ఉంటారు. దేవుని సముఖానికి రావటానికి, దేవుని సన్నిధిలో పాలు పంపులు పొందటానికి ఎన్నో కారణాలు. అనారోగ్యాలు, బలహీనతలు, నిందలు, ఉపద్రవాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, దినాలు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తూ వస్తాయి. కానీ చనిపోయిన కుమారుణ్ణి ఇంట్లో పెట్టుకొని విశ్వాసముతో ఆమె కర్మేలు అనే దేవుని సన్నిధికి బయలుదేరింది. దైవ సేవకుని యొద్దకు బయలుదేరింది. ఆమె చేసిన విశ్వాస సహితమైన కార్యము ద్వారానే చనిపోయిన కుమారుని దేవుడు బ్రతికించాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీ వ్యక్తిగత జీవితంలో కూడా 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ వారం వెళ్తానే ఉంది. వారం వెళ్తానే ఉంది. గెస్ట్ స్పీకర్గా యేసు ప్రభు వచ్చారు ఆ రోజు సమాజ మందిరానికి. ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆమెను కనుగొని ఆమెను పిలిచి వంగిన తన జీవితాన్ని ప్రభు చక్కగా నిలవబెట్టాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా గమనించాలి. ఆమె నా నడువు వంగిపోయిందిగా, నేను నడవలేనుగా, వచ్చినా నేను పాస్టర్ గారి ముఖం చూడలేనుగా, నేను నడుము వంగిపోయిన స్త్రీని కనుక నాకు బలిపీఠం కనబడదుగా, దేవుడు కనబడడుగా, నేను వంగిపోయిన జీవితంలో ఉన్నాను కదా, ఇక నేను దేవుని మందిరానికి వచ్చిన వ్యర్థమే అని అనుకోలేదండి. 18 సంవత్సరాల నుండి మానక దేవుని సముఖానికి వచ్చింది. ఆమె జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. నీ జీవితంలో కూడా ఎంతటి ప్రతికూలతలోనైనా నీవు కర్మేలుకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుడు మాట్లాడే చోటుకు రావాలి, దేవుడు దర్శించే స్థలానికి రావాలి. తన చిత్తాన్ని నీకు బయలుపరిచేటువంటి కర్మేలుకు పోల్చబడిన ప్రార్థనా మందిరములోనికి, దేవుని సన్నిధిలోనికి నీవు రావాలి. ఎంతటి ప్రతికూలతలోనైనా నీవు అడుగు వేయగలిగితే నీ ప్రతికూలతలన్నీ దేవుడు అనుకూలతగా మార్చునుగాక. ఎందుకు మనం కర్మేలుకు వెళ్ళాలి? ఇంటిలో కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితిని పెట్టుకొని ఈ కనురాలైన స్త్రీ ఎందుకు కర్మేలుకు వెళ్దామని చెప్తున్నారు? కర్మేలులో దాగిన శ్రేష్టతలేమిటి? కర్మేలుకు పోల్చబడిన దేవుని సన్నిధిలో దాగిన ఆత్మీయతలేమిటో 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కోవడానికి పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతుంది. సౌలు యుద్ధం చేయడానికి సమూయేలు ద్వారా దర్శించబడ్డారు. అప్పటికే అమాలేకీయుల రాజు ఆగాగు అనండి, ఆగాగా, నేను ఆడకపోనులే ఉంటాను ఈ రాత్రి. అమాలేకీయుల రాజు ఆగాగు, అతని యుద్ధకు వెళ్ళాలి, అమాలేకుల యుద్ధకు వెళ్ళాలి, అందరినీ నిర్మూలన చేయాలి. ఆ ప్రకారమే వెళ్ళారు, యుద్ధం చేశారు, గెలిచారు. తిరిగి వచ్చేటప్పుడు కర్మేలులో జయ సూచకమైన శిలను నిలిపారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే కర్మేలు దేనికి సాదృశ్యం? కర్మేలులో దాగిన శ్రేష్టతలేమిటి? కర్మేలులో దాగిన ఆత్మీయతలేమిటంటే, కర్మేలులో మనము నిలిచి ఉన్నప్పుడు, కర్మేలులో అడుగు పెట్టినప్పుడు, ఎంతటి ప్రతికూలతలోనైనా మనము కర్మేలులో ప్రవేశించినప్పుడు దేవుడు మనకు విజయమును కలుగ చేయునుగాక, పోరాటములన్నీ అణిచివేయునుగాక, మన పక్షమై దేవుడు యుద్ధము జరిగించునుగాక. ఆ అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు కలిగిన ఆ పోరాటములో దేవుడే వారికి జయమిచ్చాడు. వారు కర్మేలుకు వచ్చి జయ సూచకమైన శిలను నిలవబెట్టారు. ఈ సభల మొదటి రాత్రి కర్మేలు అనుభవములోని కనుక నీవు రాగలిగితే అన్ని రంగాలలో నా దేవుడు మీకు విజయమును కలుగజేయునుగాక. మీ చదువులో, మీ ఉద్యోగములో, మీ వ్యాపారములో, మీ చేతి పనిలో, మీ కూలి పనిలో, మీ వ్యవసాయ రంగములో, మీ చదువులో, మన పరిచర్యలో, అన్ని విషయాలలో దేవుడు మనకు జయమును అనుగ్రహించునుగాక. యేసయ్య అంటారు, లోకములో మీకు శ్రమ తప్ప కలుగుతుంది. లోకములో మీకు ఎంత శ్రమ కలిగినా నేను లోకమును జయించి ఉన్నాను. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ అంటారు, ఎక్కడకు వెళ్ళినా సరే అన్ని విషయములలో మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అలా వారు ప్రభువుని స్తుతించగలిగారు. కారణం ఏమిటంటే దేవుడు వారికి జయమిచ్చారు. ఈ సభలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీ జయ జీవితం నీకుందా? ఒకటి భౌతిక పరమైన జయం, పాపాన్ని జయించగలగాలి, లోకాన్ని జయించగలగాలి. యేసయ్య అన్నారు, నేను లోకమును జయించాను. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటిని మనము జయించగలం. చాలామంది లోకాన్ని జయించాలంటే నేనేమన్నా అలెగ్జాండర్ చక్రవర్తినా, ఎలిజబెత్ రాణినా, రుద్రమదేవినా అన్నట్లు అనుకుంటారు. కానీ లోకాన్ని జయించడం అంటే లోకములో ఉన్న పాపాన్ని జయించాలి. వయసులో ఎదిగిన వారే, పెద్దవారే, అనుభవం కలిగిన వారే అయినా కూడా 6 అడుగుల ఆజానుబాహుడే, కానీ అదిగో ఆ 3 అంగుళాల సిగరెట్ని జయించలేడట. అందచందాలు కలిగిన వాడే, ఆస్తిపాస్తులున్నవాడే, సమాజంలో మంచి పేరు, పదవి, ప్రఖ్యాతి కలిగిన వాడే, కానీ ఆ మద్యపానాన్ని జయించలేడు. చాలా విషయాలు ఉన్నాయి. మనము అన్ని విషయాలలో జయ జీవితము చేయుదుముగాక. మరొక వాక్యాన్ని చదువుతారు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజల పక్షంగా చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో కూడా కర్మేలుకు పోల్చబడిన కల్వరి వెలుగు ప్రార్థనా మందిరములో నీవు చేర్చబడి ఒకవేళ రక్షింపబడి ఉంటే, ప్రభువును నీవు అక్కడే గుర్తెరిగి ఉంటే, ఈ కర్మేలులో నీవు నిలిచి ఉండగలిగితే, కర్మేలులో మోషే వంటి దైవ సేవకులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ పక్షమై చేతులెత్తే దైవజనులున్నారు. మీ పక్షమై చేతులెత్తి విజ్ఞాపన చేసి, మీ పక్షమై కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ప్రార్థించే సేవకులు ఉన్నారు. కనుక నీవు కర్మేలుకు వస్తే సేవకులు నీ పక్షంగా ప్రార్థన చేస్తారు. దేవుడు నీకు జయాన్ని కలుగు చేస్తాడు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. రెండవ విషయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. దావీదుకి నాబాలుకు మధ్యలో కొంచెం వ్యతిరేకతలు, అసమాధాన స్థితి. ఒకానొక రోజున వీళ్ళిద్దరూ సమాధాన పడవలసి వస్తే, ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులు కొందరు దావీదు యొద్ద ఉన్నప్పుడు వారు క్షేమంగా ఉన్నారు. ఎవరు ఎవరికి కీడు చేయలేదు. కర్మేలులో ఉన్నంతకాలం వారేది పోగొట్టుకోలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకటి, కర్మేలులో మనం నిలిచి ఉంటే జయ జీవితం చేయగలుగుతాం. రెండవది, మనము కర్మేలుకు పోల్చబడిన దేవుని సన్నిధికి వస్తే సభలకు ఎవరైనా వస్తారు. ఇలాంటి సభల్లో లక్షలు ఖర్చు పెట్టి సేవకులు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు సరదాగా సంతోషంగా వచ్చి కూర్చొని ఎవరైనా విని వెళ్తారు. కానీ సభలకు రావటం కాదండి, సంఘములో ప్రవేశించగలగాలి. దేవుని మందిరానికి నీవు అలవరచబడాలి. అయితే ఈ కర్మేలులో వీళ్ళు ఉన్నంతకాలం ఏది పోగొట్టుకోలేదట. మీ నోడుతో అనండి గట్టిగా, కర్మేలులో ఉన్నంతకాలం ఏది పోగొట్టుకోలేదు. లూకా సువార్త 15వ అధ్యాయంలో వినండి. అధ్యాయం అంతా పోగొట్టుకోవడమే. ఒక కాపరి గొర్రెను పోగొట్టుకున్నారు. ఒక స్త్రీ వెండి నాణాన్ని పోగొట్టుకున్నారు. ఒక తండ్రి కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. కాపరి మౌనంగా ఉండలేదు. గొర్రె దొరికేంత వరకు వెతికారు. దొరికిన తర్వాత భుజాల మీద ఎత్తుకొని సంతోష కీర్తనలు పాడారు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక స్త్రీ వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. 10 వెండి నాణ్యాలలో ఒక్కటి తగ్గిన ఆ అమ్మాయికి పెళ్ళవదు. ఎంగేజ్మెంట్ అప్పుడు భర్త ఇచ్చాడు గుర్తుగా, తీసి పక్కన పెట్టిన పొరపాటున పోయినా ఆ బిడ్డ పెళ్ళాగిపోతుంది. పెళ్ళిష్టమే, తొందరపాటులో ఎక్కడో జారిపోయింది. పోతే పోనీ అనుకోలేదు. దీపాన్ని వెలిగించింది, చీపిరి చేతబట్టింది, ఇల్లంతా ఊడ్చింది, పోగొట్టుకొనిన నాణ్యము తిరిగి సంపాదించుకున్నది. ఒక తండ్రి కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. జాగ్రత్తగా వెతికారు. ఆరు బయట అరుగు మీద కూర్చొని ఎప్పుడొస్తాడా నా కుమారుడు అన్నట్లుగా ఆశతో అపేక్షించాడు. ఆ తండ్రి కూడా కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో అనేకుల ఆధ్యాత్మిక జీవితాలు వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడున్న సంతోషాన్ని పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్న సమృద్ధిని పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్న ఆనందాన్ని పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్న భక్తిని పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్న అత్యాసక్తిని పోగొట్టుకుంటూ వస్తున్నారు చాలామంది. 4 ఏళ్ల క్రితం ఒక సహోదరి ప్రార్థన చేస్తుంటే మందిరంలో
ఆశ్చర్యపడేటట్లుగా చూశాను నేను ఆ పిల్లకెళ్ళి. ఎంత బాగా ప్రార్థన చేస్తుంది. ఆ పిల్ల చేసే ప్రార్థనలో 4 పాయింట్లు నేను రాసుకొని నేర్చుకున్నాను. అదే పిల్లకు పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది, నిద్రలకని వచ్చింది మొన్న. ఆ పిల్ల ప్రార్థన చేస్తుంటే నవ్వు వస్తుంది నాకు. అర్థం కావట్లేదు ఆ ప్రార్థన. ఆ ప్రార్థనలో ఐక్యత, ఆ ప్రార్థనలో సమాధానకరమైన స్థితి. ప్రార్థన 4 రకాలు. 1 విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతా స్తుతి. ప్రార్థన అంటే మన గురించి మనం చేసేది. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం చేసేది. అయితే ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆత్మీయ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళాడట. ఎక్కడి నుంచి అక్కడికి? యెరూషలేం అంటే దేవుని మందిరం అండి. సేవలోకైనా, సేవకులను ప్రేమతో అర్థం చేసుకోవాలి, దేవుని సేవలోనికైనా, విశ్వాస జీవితంలోనికి విశ్వాసులైన ఎంత కష్టపడి ఎక్కుతారండి అన్నా, అవునా కదా? ఈ మహిమ కలిగిన దేవుని పరిచర్యలోనికి ఈజీగా మనం వచ్చామా? తేలిగ్గా మనం వచ్చామా? రాలేదు. అయితే ఈ యెరూషలేము అనే దేవుని మందిరంలోనికి కూడా ఎంతో కష్టపడి ఎక్కాడు. ఇది ఎత్తైన స్థలములో కట్టబడింది. చాలా మందిని గమనిస్తూ ఉంటే కష్టపడి ఎక్కుతున్నారు, ఈజీగా దిగిపోతున్నారు. అనండి, ఈజీగా విశ్వాస జీవితంలోనికైనా, ఆత్మీయ జీవితంలోనికైనా ఎంత కష్టపడి రక్షించబడ్డావు నీవు. నీ కులాన్ని, మతాన్ని, ఆచారాలు, ఆడంబరాలు కాదని, మనుషులు ఉన్నా ఊడిపోయినా, రక్త సంబంధికులు దూరమైపోయినా, యేసు నాకు కావాలని తెగించి నీవు ప్రభు నమ్ముకున్నావు. ఆమేన్. మరి చిన్న మాటకి నీవు జారిపోతావా? ఒక్క మాటకే నీవు ఆత్మీయతలో నుండి దిగిపోతావా? ఈ స్థలమందు కూర్చున్న వారైనా, ఈ శబ్ద తరంగాల ద్వారా ఆలకిస్తున్న వారైనా సరే గ్రహించాలి, దేవుడు మాట్లాడుతూ ఉండగానే పశ్చాత్తాపపడాలి, ఒప్పుకోల్లోనికి రావాలి. ఎంతో కష్టపడి బాప్తిసం పొందావు, ఎంతో కష్టపడి విశ్వాస జీవితంలోనికి వచ్చావు. తేలికగా జారిపోవద్దు, తేలికగా జారిపోవద్దు. యెరూషలేము అంటే అది పర్వతములు కలిగిన చోటు. యెరూషలేము చుట్టూ కొండలున్నాయి. ఆ పర్వతం మీద ఒక ప్రహరీ ఉంది, దాని మీద కావలి వాళ్ళు ఉన్నారు. కావలి వారి నోట స్తుతి ఉంది. కాపుదలి కలిగిన చోటు నుండి దిగిపోయాడు, జారిపోయాడు, దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగ పర్సు తీయలేదు, మెడలో ఉన్న చైన్ తీయలేదు, వేలుకున్న ఉంగరాలు తీయలేదు. ఏం దొంగిలించాడు? వాడు బట్టలు దొంగాడు. మంచి బట్టలు వేసుకుంటే మాయం చేసేసాడు. రక్షణ వస్త్రాలు దొంగిలించేశాడు. సాతాను కూడా నీ డబ్బు అవసరం లేదండి, నీ ధనము, బలము, బలగము ఇవి అవసరం లేదు. కానీ ఆయన నీకు ఇచ్చిన ఆ రక్షణ వస్త్రాన్ని లాక్కోటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త పడాలి. అయితే వాక్యం అంటుంది, నీవు కర్మేలులోనికి వస్తే, కర్మేలు అనే దేవుని మందిరములో అడుగు పెట్టగలిగితే, కర్మేలు అనే దేవుని సన్నిధిలో నీవు జీవించగలిగితే ఏది నీవు పోగొట్టుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ తలాంతులు నీవు పోగొట్టుకో, నీ మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకో, నీ మీద ఉన్న కృప నువ్వు పోగొట్టుకో. నీతో ఉన్నవన్నీ, యోబదే అంటారు, నా పిల్లలందరూ నా చుట్టూ ఉన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. నీతో ఉన్నవన్నీ నీతోనే సదాకాలం ఉండేటట్లుగా ప్రభు చేస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం సంసిద్ధపరుచుకుందాం. తల్లి రెక్కల క్రింద ఉన్నప్పుడే ఆ కోడికి కాపుదల, గొడ్ల మీద ఉన్నప్పుడే ఆ కోడికి కాపుదల. ఒక్కసారి గనక కంచె దాటితే కాపుదల పోతుంది. దేవుని సంఘమనే అదుగో ఆ గొడ్లపై నీవు పొదిగించబడుతూ ఉన్నప్పుడే సేవకుడు వాక్యము ద్వారా నిన్ను కని గర్భము దాల్చి 2 విధములైన ప్రసవ వేదనలు సేవకునికి. కోడికి కూడా అంతే కదా, గుడ్డు పెట్టడం ఒక ప్రసవ వేదన, ఆ తదుపరి దాని మీద కూర్చొని పొదగటం మరొక ప్రసవ వేదన. అయితే వాక్యము ద్వారా నిన్ను కన్న సేవకుడు నీపై కూర్చొని యేసయ్య స్వారూప్యములోనికి నిన్ను నడిపించడానికి పొదుగుతూ ఉన్నప్పుడు కొంపట్లో నుంచి నువ్వు జారిపోకూడదు. అది నీకు అత్యంత ప్రమాదకరమైన స్థితి. కంచె తొలగిపోతుందేమో, జాగ్రత్త. దుష్టుని కబంధ హస్తాలలో బంధించబడతావేమో, జాగ్రత్త. మీ హృదయములు కలవరపడనీయకుడి. నేను ముగింపుకు వచ్చేసాను. నాతో కామన్నారు, పాస్టర్ గారు నువ్వు అన్ని విషయాల్లో మాట తప్పవండి, ఒక్క విషయంలో మాత్రం మాట తప్పుతా ఉంది. నాకు గుండె దాడా అంది ఒకసారిగా. వామ్మో, ఏం ఏడ చూసిందో నన్ను,
అన్ని విషయాల్లో మాట తప్పవండి, ఒక్క విషయంలో ఒక మాట తప్పుతావండి అని నాకేం అర్థం కాల. ఏంటో చెప్పమ్మా సరి చేసుకుంటానంటే, ఇదిగో ముగిస్తున్నా, అదిగో ముగిస్తున్నా, ఇదే లాస్ట్ పాయింట్, ఇదే ఆఖరి పాయింట్ అంటావు, చూసానే ఉంటావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా అలాంటోళ్ళు. చూసారా, ఒప్పుకున్నారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. ఎడారి పుష్పిస్తుంది, పోయిచు ఉల్లసించును, కర్మేలుకున్న సొగసు, కర్మేలు సొగసైనది అనండి గట్టిగా అనాలి, మీనోడితో అనాలి, కర్మేలు సొగసైనది. ఒకటి, కర్మేలుకు వస్తే విజయం. 2, కర్మేలులో ఉంటే ఏది పోగొట్టుకోం. 3, కర్మేలులో ఉంటే యేసయ్య మనలను సొగసైన వ్యక్తులుగా మారుస్తాడు, రూపాంతరపరుస్తాడు, యేసయ్య స్వారూప్యంలోనికి తీసుకొస్తారు. పిల్లలు పుట్టినప్పుడు నెలకో 2 నెలలకో ఆ ముఖ కవళికలన్నీ చూసి, వీడిది వాళ్ళ అమ్మ పోలిక, వీడిది వాళ్ళ నాన్న పోలిక, ఈ పిల్ల మొక్కట్లన్నీ వాళ్ళ అమ్మయే, వాళ్ళ తాతయ్యే, వాళ్ళ నాన్నయే అంటారు. కానీ పెద్దయ్యో కొంది ఆ మొక్కట్లన్నీ మారిపోతాయి. అవునా కదా? ఏదెనులో ఉన్న తోటలో వారు దేవుని సృష్టిలో దేవుని చేతుల మీదుగా తయారు చేయబడ్డారు. వారు దేవుని పోలిక, వారు దేవుని స్వారూప్యం. కాలక్రమేణా ఆజ్ఞను అతిక్రమించుట వలన వారు దేవుని స్వారూప్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. యేసు క్రీస్తు శిష్యులు కలిసి రూపాంతర కొండ యొద్దకు వెళ్ళినప్పుడు యేసు తప్ప మరెవ్వరు వారి కనపడలేదట. చప్పట్లు కొడదాం గట్టిగా. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు మనుషులు, నీ కుటుంబీకులు లేదా సంఘములో ఉన్న వారిని కాదు నీవు చూడాల్సింది. ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకడు అంటాడట, పాస్టర్ గారండి మీ చర్చికి నేను రానండి. నువ్వే వచ్చావు కదా, నీ అంతటా నీవే వచ్చావు కదా, మరి మధ్యలో నేను రానండి అంటావేంటి? నేను రానండి. ఇది ఎన్నైనా చెప్పండి, నీ బాధ ఏంట్రా, నీ సమస్య ఏంట్రా అంటే, మీ చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు కాదు. కానుకలు పట్టే పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు మంచోళ్ళు కాదు. భోజనాలు వడ్డించే యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు కాదు అని వారిలో తప్పు చూపిస్తున్నాడు, వీరిలో తప్పు చూపిస్తున్నాడు, వీరిలో తప్పు చూపిస్తున్నాడు. మానేస్తావా? మని చివరిగా ఒక పని చెప్తాను, చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఒక గ్లాసు నిండా నీళ్లు తెమ్మంటే నీళ్లు తెచ్చాడు. ఈ గ్లాసు అంచుల మట్టుకు నీళ్లు నింపాడు. పొర్రపాటును కూడా ఒక్క చొక్క గనక కిందకి జారిందంటే నువ్వు చచ్చేదాకా ఈ సంఘంలో ఉండాలి. ఒక్క చుక్క కూడా జారకుండా జాగ్రత్తగా 3 సార్లు చర్చి చుట్టూ తిరిగన్నాడట. ఆ గ్లాసు నిండా నీళ్లు పోసి జాగ్రత్తగా పట్టుకొని, చివరిసారి ఆఖరిసారి ఇంకా అసలు రాకూడదు, జాగ్రత్తగా తిరుగుదాం, ఏ యేసు రక్తం అనుకుంటా ఆ మందిరం చుట్టూ 3 సార్లు తిరిగే లోపే గ్లాసులో ఉన్న సగం నీళ్ళు పోయినాయి అంట. మొదటిసారి తిరిగాడు, రెండవసారి తిరిగాడు, ఈ 3వసారి ఇంకొంచెం జాగ్రత్తగా నీళ్లు నింపుకొని తిరుగుతూ ఉండగా 3వసారి వెళ్ళేసరికి ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తను తిరగలిగాడట. పాస్టర్ గారు అయిపోయిందిగా, వెళ్ళిపోవచ్చా, ఇక మానేయొచ్చా అంటే ఆయన అన్నాడట, ఒక్క మాట చెప్తాను, మానేద్దులే కానీ ఈ గ్లాసులో ఉన్న నీళ్ల వైపే చూస్తూ జాగ్రత్తగా నడిచినట్లుగా, నీళ్ల వైపే చూస్తూ నడిచినట్లుగా యేసయ్య వైపే నీవు చూడగలిగితే సంఘములో నుండి నీవు వేరుపరచబడలేవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు చూడవలసింది సేవకుల వైపు కాదు, నీవు చూడవలసింది మనుషుల వైపు కాదు. సేవకులు ఖండించినా, సేవకులు గద్దించినా నిన్ను ప్రేమిస్తున్నారు గనుకనే. మీ అబ్బాయి ఓ తప్పు చేశాడు, ఏం చేస్తావు? మా నాయన నీ అన్నీ మా ఆయన సాలేరా నీదంతా, తీసిపెట్టావురా మొత్తం అని పొగుడుతారా? చెప్పాలి గట్టిగా. పొగిడితే వాడు పాడవుతాడు. అందుకే సేవకులు గద్దిస్తారు, కోపంగా చెప్తారు. అది మనుష్య ఆవేశం కాదండి, ఆత్మావేశం వల్ల పలకబడతాయి. మీ మనోనేత్రాలు తెరవబడాలి. సేవకులు పడుతున్న ప్రయాసను మీరు గుర్తించగలగాలి. కుంపట్లో ఉంటేనే నీకు కాపుదల. ప్రయాసతో ప్రార్థిస్తున్నారు గనుక మనోనేత్రాలు తెరచి గుర్తించగలగాలి. సేవకులు నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు జారిపోవటం, పడిపోవటం, లోకానికి దూరం అవ్వటం, ఆయన కృప పోగొట్టుకోవటం నీకు ఇష్టం లేదు గనుక. ఇందరు మా గురించే చెప్పారు. వాక్యం మీకు చెప్పగా లైట్లకు చెప్పాలా, బాక్సులకు చెప్పాలా? ఆమేన్ అన్నాడు గట్టిగా. ఏంది పాస్టర్ గారు ఇంత ఘాటుగా చెబుతున్నావు అంటారా? అంతే. 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు 8 సార్లు 9 సార్లు 10 సార్లు 11 సార్లు 12 సార్లు 13 సార్లు 14 సార్లు 15 సార్లు 16 సార్లు 17 సార్లు 18 సార్లు 19 సార్లు 20 సార్లు 21 సార్లు 22 సార్లు 23 సార్లు 24 సార్లు 25 సార్లు 26 సార్లు 27 సార్లు 28 సార్లు 29 సార్లు 30 సార్లు 31 సార్లు 32 సార్లు 33 సార్లు 34 సార్లు 35 సార్లు 36 సార్లు 37 సార్లు 38 సార్లు 39 సార్లు 40 సార్లు 41 సార్లు 42 సార్లు 43 సార్లు 44 సార్లు 45 సార్లు 46 సార్లు 47 సార్లు 48 సార్లు 49 సార్లు 50 సార్లు 51 సార్లు 52 సార్లు 53 సార్లు 54 సార్లు 55 సార్లు 56 సార్లు 57 సార్లు 58 సార్లు 59 సార్లు 60 సార్లు 61 సార్లు 62 సా
సున్నితమైన మాటలకు లోబడబాకండి. ఏం లేదులమ్మా, తగ్గిపోయిద్దిలమ్మా అని పైన మందు పూస్తే, డాక్టర్ గారు పైన మందు పూస్తే ఆ గాయం కట్టబడిద్దా? కట్టబడదు. పై బోధలు, పై పూత వేసి రంగులు వేసే మాటలకు మీరు ఆకర్షితులు కావద్దు. ఏ సేవకుడైతే లోతుగా గుచ్చి లోపల దాగిన చేదైన అనుభవాలన్నింటినీ వెలికి లాగి నీ గాయాలు కట్టడానికి ప్రయత్నిస్తాడో అట్టి సంఘములో మీరు నిలిచి ఉందురుగాక. కర్మేలు సొగసైనది. ఈ కర్మేలుకు వస్తే, కర్మేలులో ఉంటే నా దేవుడు నిన్ను సొగసైన వ్యక్తిగా మారుస్తాడు. భౌతిక పరమైన సొగసు కాదండి. దానియేలు గురించి రాయబడింది, అతడు ఏ లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. ఆమేన్. దానియేలులో ఏ లోపము లేదు. మడత, మచ్చ, డాగు, కళంకం ఇవేవి లేవండి. శ్రేష్ఠునిగా ఉంటూ వచ్చాడు. మనం కూడా పెళ్లి చూపులకు వెళ్తాం, అబ్బాయి బాగానే ఉన్నాడులే కానీ పొళ్ళే పారలాగున్నాయి. అమ్మాయి బాగానే ఉంది కానీ పెదాలే దొండ పెదాలుగా ఉన్నాయి. భక్తుడు మంచోడే, విశ్వాసి మంచోడే, ప్రార్థనకు వచ్చేవాడు భక్తిపరుడే, కానీ అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులకు ముందేస్తాడు. భక్తిపరుడే, మంచోడే, ఆత్మీయుడే, కానీ అప్పుడప్పుడు లోకానికి, శరీర కార్యాలకు అవకాశం ఇస్తాడు. అట్లా మనము నేరారోపణ చేయబడే వారిగా కాకుండా సొగసైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. పల్లెటూరావుకి లిప్టిక్ రాసుకోవాలని ఆశ వచ్చిందంట. పల్లెటూరావుకి లిప్టిక్ కొనుక్కోవాలని ఆశ వచ్చిందట. వాళ్ళ ఆయనకి చెప్పిందంట. ఆయన తాపీ పని చేస్తాడు. మీరు ఆయనకి చెప్పిందట, నువ్వు సాయంత్రం పని నుండి వచ్చేటప్పుడు లిప్టిక్ ఒకటి తీసుకురా అంటే ఆయనకి లిప్స్టిక్ బదులుగా గమ్ స్టిక్ అని వినపడిందట. ఆయన ఏం తీసుకున్నాడు? గమ్ స్టిక్ తీసుకున్నాడు. సాయంకాలం ఇంటికి వచ్చే దగ్గర గడప దగ్గరే కాసుకోవడం, తెచ్చావా? తేగపోతే ఊరుకుంటావంటే, తేగపోతే ఊరుకుంటావా? అన్నం పెడతావా? తెచ్చానులే అన్నాడట. హడావుడిగా ఆయన స్నానానికి వెళ్ళే లోపు తెగ రాసింది, మూతికి రాసిందట. ఆయన స్నానం చేసి బయటకు వస్తే బాగుందా అన్నాడట. రాసుకున్నావంటే అంటుందంట. బాగుందా అంటే అంటుందంట. మాట్లాడవేంటే, కష్టపడి తెచ్చాను కదా, బాగుందా అంటే అంటుందట, కానీ ఏం మాట్లాడట్లే. ఆయన అంటాడట, ఇది రాసుకుంటే ఇంత మౌనంగా ఉంటావని తెలిస్తే పెళ్ళైన కొత్తలోనే తెచ్చేవాడిని కదా నీకు. భౌతిక పరమైన అందాలు కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యం దేవుడు మనకిచ్చునుగాక.